హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారందరికీ రామయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మీకు అందించబోతున్నాము. ఈ సమయం చాలా కీలకమైనది. ఎందుకంటే స్వయంగా ఆ రామయ్య పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్ళు, వీటిలో ఏ ఒక్కటి యాదృచ్ఛికం కాదండి. మీరు కార్చిన ప్రతి కన్నీరు వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీకు కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. రామయ్య స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం మీకు మాత్రమే. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఎప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు. కష్టాలు ముగిసే ముందు రామయ్య పంపే కొన్ని సంకేతాలు, హెచ్చరికలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి మీరు ఈరోజు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహోత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సంకేతం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని ప్రారంభించే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతకుముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీరు రామయ్య యొక్క నిజమైన భక్తులైతే రామయ్యపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వలన రామయ్య యొక్క కరుణా కటాక్షాలు, ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది కాబట్టి ఈ రాశివారు దయచేసి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతుంది కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీరు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయమేమీ కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం మీ మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లు అనిపించిన రోజులు ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలిగిన వారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏంటంటే బాధను బయటకు చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం రామయ్యకు కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు నమ్మిన వాళ్ళే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని మీరు చూశారు.
అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్ప. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం మీరు రోజు యుద్ధాలు చేశారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నింటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నేనేం తప్పు చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. అయినా బయటికి మాత్రం ఎవరిని నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సు అయ్యింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్ళే మీ కాళ్ళకు కట్టులు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనసుని బలహీనంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ఒక్క మాటను వక్రీకరించిన వాళ్ళని కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడింది కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు విరిగిపోయినా, ఆగిపోవాలని అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని వదలలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపు వచ్చింది. ఈ రాశివారు మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగం. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే ఆలస్యం చేసింది, కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీకు కంటపడిందంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలయ్యింది. ఇది భయపడవలసిన మార్పు కాదు. ఇది విముక్తి దశ. ఇది కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే ఇవి బయటి నుంచి వచ్చిన మాటలు కాదు, మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తున్నాయి. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. రామయ్య మీ చేతిని పట్టుకున్నాడు. మీరిక ఒంటరి కాదు. ఈ సమయం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ మనసులో రామయ్యను స్మరించండి. స్వామి, ఇక నాకు దారి చూపు అని మనసులో చెప్పుకోండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా రామయ్య మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు రామయ్య కృప మీతో ఉంది. ఈ రాశివారు మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసిన తప్పుల కారణం కాదు. ఇది దైవ ప్రణాళికల్లో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనుక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనులుగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరం ఉందని దేవుడు తెలిపే ఇవన్నీ అనుమతించారు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాఫీ ప్రయాణంగా లేదని మీకు తెలుసు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నట్లు రోజులు కూడా చాలా తక్కువ. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు తెలుసు. అందుకే మౌనమేమి ఆయుధంగా మారింది. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు.
వాళ్ళే మారుతారులే అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని జీవించే స్వభావం ఇది. బయట నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పని చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. నేనేం తప్పు చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకొని మీరు ఏడ్చారు. కన్నీళ్ళు వచ్చినా వాటిని బయటపడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు, మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు తెలుసు. కాబట్టి ఆ కన్నీళ్ళు నేల మీద పడలేదు అని మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనలయ్యాయి. ఇలా జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటమే ఎక్కువ జరిగింది. ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓరవలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాళ్ళకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సొంత వాళ్ళే మీపై అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ముందుకు వెళ్తున్నారని చూసి వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. మీ మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు జనసమూహం అవసరం ఉండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు. మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు. ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. ఈ రాశివారు ఇప్పుడు మారబోతున్నారు. మీరు ఎప్పుడో అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు. రామయ్య మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నారు. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గరలో ఉంది. ఈ రాశివారు మీకు రామయ్యతో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైంది కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా రామయ్య పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. రామయ్య పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, రామయ్య పిలుపు. ఇటీవలే మీరు గమనిస్తే ఆలయాలు మీకు దారిలో ఎదురవ్వటం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవటం లేదా రామయ్య ఫోటో కళ్ళ ముందు రావటం జరుగుతుంది. ఎక్కడ చూసినా త్రిశూలం, డమరకం, దీపం వెలుగులు కనిపిస్తున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు. ఇవన్నీ రామయ్య దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఎలా అనిపించి ఉండవచ్చు, ఎందుకు రామయ్య దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందని. మనసు అలా లాగితే ఆపుకోకండి. అది మీ ఆత్మ పిలుపు. రామయ్య మీలోని నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దిష్టి దోషాన్ని తొలగించడానికి ఉన్నాడు. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. ఈ రాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కానీ ఇప్పుడు రామయ్య కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరు లోపల విషం దాచుకున్నారు అన్నది
స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు అర్థం కాకపోయినా మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది రామయ్య ఇచ్చే దృష్టి. రామయ్య మీ కళ్ళ ముందు ముసుగు తొలగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. రామయ్య మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడుతున్నాడు. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామయ్యను ఆశ్రయించిన వారికి ఎవరూ హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న రామయ్య శక్తి మీ తరపున ఉంది. మీరు ఏమీ చేయకపోయినా దైవం న్యాయం చేస్తుంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి వస్తుంది. ఇది రామయ్య ఉనికి. రామయ్య మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నెగిటివ్ శక్తులు ఆ వలయంలోకి రావటం కష్టం. ఈ రాశివారు మీరు రామయ్యని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే రామయ్యకి ఇష్టమైన పూజ. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో రామయ్య అని పిలిచినప్పుడు రామయ్య తప్పకుండా వింటాడు. ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ దశలో మీకు జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ రామయ్య మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరివారు కాదు. రామయ్య శక్తి మీతో ఉంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం సుగమం చేయబడుతుంది. ఈ రాశివారు ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒక్కసారిగా ఆగిపోవు. అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కాదు. అవన్నీ దైవానుగ్రహ సూచనలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలటం మొదలవుతాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశంగా ఇది మొదలవుతుంది. మొదట చిన్నదిగా అనిపించిన దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం సడలిపోతున్న సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయిన విషయాలు తేలిగ్గా కదులుతాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. 3 ముఖ్యమైన సంకేతం అడగని చోట నుంచి సహాయం రావటం. మీరు ఎవరిని అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత, ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అనుమానించకండి. ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. ఇలాంటి దైవ సంకేతాలు మళ్ళీ మీకు చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామయ్య సందేశం ఎక్కువ మందికి చేరేలా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. రామయ్య కృప మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామయ్య మీకు రక్షణ, శాంతి, స్థిరత్వం ఇవ్వాలి. ధన్యవాదములు.